రే తాడు ఎవర్రా ఎక్కేది తాడు రే ఎవర్రా తాడు ఎక్కేది తాడు ఒక్కదు ఎవర్రా తాడు ఎక్కేది రే తాడు వద్దు రే తాడు వద్దు ఎండకాలం ఎండగొట్టి పడుతుంది ఇక ఒక దూపు అవుతుంది కళ్ళు గౌనోడు రాకపోయి ఎవడన్నా గౌనోడు వస్తే కళ్ళు తాగుదాం అనుకుంటున్నా ఎవరు లేడా ఏం కథ అని అమ్మ దూపు అవుతుంది అమ్మ ఎండాకాలం ఎండగొట్టి పడవుతుంది గౌనోడు వస్తుండగా అరే గౌనోడు వస్తుండ్రా వస్తున్నట్టుండ్రా గౌనోడు దూపు అవుతుంది గౌనోడు వస్తుందిరా ఆగబిడ్డ ఆగబిడ్డ దూపు అవుతుంది కళ్ళు కొట్టి పోయి బయట కళ్ళు పోయా దూపు అవుతుంది ఇంత కళ్ళు పోయి నాయన కళ్ళు లేదుగానే అయ్యో ఇక లేని దూపు అవుతున్నట్టుగా మనకి మరిగా కళ్ళు లేదే కళ్ళు పోయి బిడ్డ దూపు అవుతుంది అమ్మ కళ్ళు ఉన్నది కదా ఉన్నది బిడ్డ నాకు పోయి బిడ్డ కాదని ఒక మాట ఇచ్చిన బాలయ్య మాట ఇచ్చిన బిడ్డ కళ్ళు ఉంది నాకు పోయి కళ్ళు కాదు కళ్ళు గట్ల నాకు పోయి కాదు బాలయ్య మాట ఇచ్చిన మళ్ళీ మాట పోతే మాట రాదు అదేం మాట్లాడతావు మా దాగలకి కళ్ళు లేదంటావు కళ్ళు ఉన్నది బిడ్డ కళ్ళు ఉన్నది ఓ బాలయ్యకు మాట ఇచ్చిన బాలేక మా దాగలకి బాలేక వస్తాంటావు కాలు బాలయ్యకు మాట ఇచ్చిన తూబైతుందిరా బాబు తూబైతుంది ఏమనుకోక రేపు రాపోస్తా రేపు కూర్చోడు రేపు ఇవాళ బాలేక మాట ఇచ్చినట్టేవురా నా పువ్వు ఎక్కువ లేదంటావు కళ్ళు బాలేక వస్తాంటావు ఇదేనా బాలేక పోతే మా పువ్వులు ఎక్కుతావు చూద్దాం పో ఎట్టెక్కుతావు నేను బాలయ్య మాట ఇచ్చిన కళ్ళు ఉంది గమనాన్ని పోతున్నాడు భార్య పోతా వాడు రేపు చూస్తావు నువ్వు తాడేటెక్తావు రేపు చూస్తావు తాడేటెక్తావు పోస్తే కట్ట మాడితేనే రేపు చూస్తావు చూపిస్తావు బాబు నాగల్లెక్కి నాకు లేదంటవే భార్యకు వచ్చావే భార్య గడ్డ వచ్చావు నా భూములు ఎక్కి లేదా అంటే ధరవైన దూపవుతుంది వెనకాల పడుతుంది ఒకడే గౌనోడ వచ్చినావు ఏ గౌనోడు లేడు ఒకటి గౌనోడు వచ్చి పోయావే వాడు వచ్చినా బాగుండు ఎవరు లేడా ఒక గౌనోడు వచ్చావు మధ్య పోయావచ్చి రేపు నీ సంగతి చూస్తా పో రేపు నీ సంగతి చూస్తా పో అవునా రేపు ఎక్కే చూపిస్తా పో గౌనోడు కళ్ళు పోయలే ఏ పోయలే ఏ గౌనోడు గౌనోడు కళ్ళు ఏ పోయే బాయ్ గౌనోడు కళ్ళు పోయి గౌనోడు కళ్ళు పోయలే ఏ గమ్లా నాయబోలే వెంకట సాయి గాడు లెట్టే కళ్ళు ఉంది కళ్ళు పోయిన ఏమో కళ్ళు ఉన్నది లెట్టే వెంకట సామే నాయే నేను చెప్తా పోస్తాడు నువ్వేంద్ర అడిగేది వాడి కళ్ళు ఉంది వాడు పోయలే నువ్వేంద్ర అడిగేది ఎక్కుతుడు అర్థమైందిగా మనకు పోస్టర్ ఎట్లా నేను అడుగుతా నువ్వు టెన్షన్ పడకు పోస్టరే నువ్వేంద్ర అడిగేది నువ్వేం అడగదు తాడేయద్దు అరే నీకు చూడే అది మంచి మంచి ఎక్కుతాడు ఎంకడు తాడేయద్దు చెప్పేది వాడు తాడెక్కదు అరే కళ్ళు పోయలే మన మనిషి పోస్తాడు పోయే నాకు రోజు పోస్తుంది కానీ నేను అడుగుతా పోస్తాడు కాదు బిడ్డ నేను తల్లి నువ్వు కొడుకు నీకు పోతే నాకు పోయాడు ఆ బిడ్డాడు జాగా ఆసామి నేనా నువ్వే నీ ఎంత నేనేమంటున్నా జాగా ఆసామి నేనైతే నీకు పోస్తాడు నాకు మందు పెడతాడు వెంకట సాయి గారు నేనే గానే కాదు బిడ్డ నీకు పోతే నాకు పోయే కలకల అనిపించేది అట్లేం లేదు తిని అడుగుతుంది పోస్తాడు పోపిస్తుంది అట్లేం లేదు మళ్ళా ఎక్కి మనకు పోయిపోతే తాడే ఎక్కొద్దు వాడు తాడే ఎక్కొద్దు అరే నువ్వు గట్ట అనకే నువ్వు తాడే ఎక్కొద్దు వాడు రేపు పొద్దుటి నేను చెప్పేంటవా నేను ఇన్నా పాండు ఇన్నా అనకు కానీ నేను చెప్తా ఇన్నా పాండు నీకు పోస్తాడు నాకు బంధు పెట్ట నాది పట్టదారిని భూమి నాది భూమి నాది చెప్పింటవా నాకు నిన్న రోజు పోసేది మన మనిషి కాబట్టి మన దాంట్లో మన భూమి ఎక్కుతుంది కాబట్టి ఈసారి నీకు పోస్తాడు నేను అడుగుతా నేను ఇంటి దాకా పోయేస్తా నువ్వేమన్నా కానీ అన్నం తిని 10 నిమిషాలు పని దాచుకొని వస్తా నువ్వు జరిపోకు జల్లే వస్తా రాబో జల్లిరా నువ్వు ఇంటికి పో వెంకట సాయి కానీ నేను తాడెక్కకుండా చేస్తా నాకు కళ్ళు పోయాడా నీకు పోతే నాకు పోయాడు వెంకట స్వామి ఉన్నావా అన్నం పెట్టుకురా ఏంటిది
అన్నం పెట్టుకురా. సరే సరే పెట్టుకొస్తా. అరే అన్నం తెమ్మంటే ఒకటి పళ్ళని తెచ్చినవింది, ఇది ఏమి లేదు. తెస్తాగా అన్నది కూడా తెస్తా ఇప్పుడే పోయి. తేపో తేపో. కొన్ని మధ్యలో తీసుకురా. సన్నది లేవా ఏమన్నా? బాయికాడ నుంచి తొందరనే వచ్చినావు, పాలు గిట్ల విన్నావా పోసినావా లేదా? ఇక నాయన ఉండే జర ఆకలి అవుతుంది, నేను జర ఇంటి దాకా పోయేస్తా, దాని సేపు ఇంత తినొస్తా, జర చూడే వీటిని అని చెప్పి వచ్చిన పోతా, ఏం చదివి పోతా. సరే సరే పోయి పిండి పోసి వస్తా మళ్ళీ అప్పటి. ఎవర్రా తాడెక్కేది? ఏయ్ ఎవర్రా తాడెక్కేది? తాడెక్కనియా? ఏయ్ ఎవర్రా వచ్చే తాడెక్కేది? ఏయ్ తాడు ఎవర్రా ఎక్కేది? తాడు రేయ్ ఎవర్రా తాడెక్కేది? తాడు ఒక్కదు ఎవర్రా తాడెక్కేది? ఏయ్ తాడు వద్దు, రేయ్ తాడు వద్దు, తాడెక్కావు నా కలువేది, తాడెక్కొద్దు అయ్యా, ఏవద్దు తాడెక్కొద్దు బాబు, వద్దు 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 వద్దు. నువ్వు తాడెక్కన గౌనయ్య, అరే గౌడు, అరే పెదగౌడు, నువ్వు తాడెక్కనియా, తాడెక్కనియా, తాడు ఆపుతా ఎందుకనే ఆపుతా అయ్యా. నువ్వు ఇంతగానే ఏ గౌలోడు రాలే, గౌలోడు రాకపోతే అయ్యాకి దూపు అవుతుంది బిడ్డ, ఇంత పోయంటే తాడు నాదన్నట్టు కళ్ళు పోయావే. మోగిది 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 బిడ్డ మోగిది ఇయ్యాలా చెయ్యి, ఇయ్యాలా చెయ్యి చెయ్యి మోగు నాకు పోయావే. నీ కొడుకు వస్తాడు రోజు, ఇంకేది మనిషికి వస్తారా? నీ ఎట్లా బతకాలా? ఏయ్ నేను అడిగినప్పుడు పోయాలే, నువ్వు ఎక్కడ ఎక్కొద్దు. ఆగు, నీ కొడుకు ఫోన్ చేస్తున్నా. చెయ్యి నీ కొడుకు పోయాలి, నీకు పోయాలి కళ్ళు, ఫోన్ చేస్తున్నావు. చెయ్యి ఐదో ఒక చోట కళ్ళు చెయ్యి చెయ్యి బాబు చెయ్యి, వెళ్ళు 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 వెళ్ళు. ఫోన్ సప్పుడు వస్తుంది, నెంబర్ ఉంటుంది. హలో పాండా, ఏందా మీ సంగతి? ఏందా ఇది? ఓ తాళ్ళు ఎక్కదు నా జాగా మాట్లాడుతుండు. ఇది మీకు సావచ్చం మాటలానా? ఇట్లా నువ్వు తొందర రావా, నువ్వు తాడకేసలే సావచ్చం మాటలా? ఎప్పుడు ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? తొందర ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు జర నేను మనసు చెప్పొచ్చు. ఇక ఆయన కళ్ళు అడిగినట వెంకటస్వామిని, అడిగితే కళ్ళు ఉండి కూడా పోయలేదట. అయితే లొల్లి పెట్టుకుని ఆ తాడు ఎక్కడి సరేట. ఆయననేమో నీ కొడుకు అది రాని నేను మాడతా, నీకు చెప్పినపోతే నేను సంఘాలు పెడతా అది అనట. నేను పోయి వస్తా. పోదు పోదు కానీ తినిపోరాదు అన్నం, తినుకుంటుంటే లేట్ అవుతుంది అట్లా. ఏం కాదు తిను. ఇక తాడకు కూడా అట్నే ఉంటాడు, ఆ తాడకు ఈయన తాడు కావాలి అలా ఆయనే ఉంటాడు. పోయి వస్తా, ఎంతసేపు మళ్ళీ తింటుంది. ఇక మరి ఏం చేద్దాం? సరే సరే కానీ తినిపించాలి, ఇట్లా పోవద్దయ్యా, తినిపో. పోవద్దు కానీ ఇప్పుడు వాళ్ళు లొల్లి పెట్టే ఫోన్ చేసి అన్నం ముంగడ పెట్టినాక లేచిపోవద్దు, తినిపో. ఏం చేయాలి? ఆ ముసలితో పెద్ద లొల్లి, వచ్చేపెట్లతో లొల్లి, బాయికాడ ఉంటే లొల్లి, పెద్ద రిస్క్ అయిపోతుంది. నాకు తలకాయ వస్తుంది ముసలి చేయబట్టికే. ఆయన ఓడి చెప్తే ఓడి చెప్తాను. వీడు తాడు పంచాయి పెట్టింది మళ్ళీ ఒక్క సుక్క కానీ దాగి ఒక్క దమ్ముకు అదో లొల్లి. ఇప్పుడు తాడు కాడు పోయి అతను కట్టె పట్టుకునే మూగ పెట్టేసాయట. ఇక ఈ టెన్షన్లో ఏడు అన్నం పోతుంది నాకు, మళ్ళీ తింటుంది. అన్నం నుంచి లేచిపోతే మంచిది కాదు, తినిపో. ముసలితో నాకు పెద్ద టెన్షన్ అయిపోయింది, తింటుతా ఇక రోజు పెడతానే ఉంటాడు మీ అయ్యే టెన్షన్ కానీ తిను. మళ్ళీ తింటుంది. ఇక లేట్ అవుతుంది. ఇక నేను వస్తా, ఎందుకంటే ఇక ముసలితో గిట్ల లేచిపోతాడు అన్నం ముసలితో ఇక బాగుంటుంది పరిస్థితి. ఆ తాడెక్కడిసలేట. ఇట్లా అన్నం నుంచి లేచిపోతాడు, ఏం చేయాలి? నేను అన్నం పెట్టినాక లేచిపోతుండు తినకుండా. ఈ ముసలాయనతోటి కష్టే ఉంది మాకు, రోజు వెళ్ళి తెస్తా అట్టుండు, పంచాయతీ తెస్తా అట్టుండు. ఓ నిమ్మలంగా ముస్తాటలే మాట్లాడదాం. కొడుకొచ్చాక ఉండు, మాట్లాడదాం. ఆగు, కొడుకొచ్చాక ఉండు, ఉంటా. కొడుకు నీకు సాగచ్చా మాట్లా ఉండు, మాట్లాడదాం. ఉండు, కొడుకొచ్చాక ఉండు.
రాని భయపడే ఏం లేదు. నువ్వు భయపడేదేం లేదు. ఏమైతే నువ్వు రాని వస్తాడు మాట్లాడదాం ఏడు మాట్లాడుడే. ఏం లొల్లి ఎందుకు? నేను గవ్యాలు తాడే కలిగిస్తాను ఎందుకని నా కళ్ళు పోయే అలా నాకు వస్తుంది కానీ మరి పోసేది నాకైతే తెలియదు. నువ్వు ఎప్పుడో ఒకసారి వస్తుంది పనున్నప్పుడు వస్తుంది నీకు రాగానే ఆయన రోడ్డు పట్టుకొని ఏమంటే ఉండాలి నాకు వస్తూనే ఉండే తాడే కలియాలి పోతాడు ఎందుకు రోజులు పెట్టుకుంటాం గలానికి రోజులు పెట్టుకుంటాను పెట్టినా మన తాళ్ళు ఎక్కటోళ్ళు మన పొలంలో తీరేటోళ్ళు అన్ని చేసేటోళ్ళు చెడ్డ మంది అందరికీ నువ్వు ఆయన ఆపితే తాడు ఎక్కుతుంటే ఆపినావంటే ఫోన్ చేసింది నాకు ఇప్పుడు నేను ఇప్పుడు ఆగమా ఊరుకోసి మరి ఏమిటి కానీ దొల్లింది పెట్టుకున్నావు ఏమిటి కానీ నేను ఆపిన బిడ్డ ఎట్లా మాట్లాడుతుండే ఎట్లా మాట్లాడుతున్నావు పెద్దమని ఆయన ఎట్టుండాలి ఎట్లా మాట్లాడుతున్నావు మరి కొడుకు కదా పోసినావు మరి నేనేమన్నా ఇది ఒక్కడో పోయి బిడ్డ అంటే ఎట్లా ఉండవు పోసినేమో నువ్వు తాడే ఆపినవాడు తాడెక్కుడా ఇప్పుడు తాడెక్క నేను ఎక్కను ఏం చేసి వేసుకోపో నేను సంఘాలు పెడతా పోయి గుంచి ఆడికి అది అనమాట ఏంది ఇది ఎవరు బంధనం కావాలి ఎందుకు ఒకటి కళ్ళుకు కాదుకలు పోసినాక కూడా ఇంత బాగా అవసరమా ఏం మంచివా నువ్వు మొన్ననే చెప్తే నీకు పోసడిది నాకైతే వస్తున్నాయి అంటే సరే బిడ్డ అంటివి అయితే మాది అంటివి ఒక్కమని నాకు చెప్తే మరి నేను చెప్పు నా ఫోన్ చేసి ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఉతికామని చెప్పి అదే ఇప్పుడు లొలి పెట్టుకోవాటే తాడాప్తివి అని సొసైటీ మరి అలా గల సంఘానికి గుంచుతారు గుంచితే వాళ్ళు తప్పైతే అప్పుడు ఉంటాయి అట్లా బాగా చేయదుగా మంత్రులని తాడెండిపోతుంది ఎవరు కట్టాలి దండ కాదు అది ఎక్కపోతే గీస్తేనే పూట గీస్తేనే అది పనిచేస్తుంది వెనకాల దినం రేపు మొత్తం పాయమాలు కట్టమంటారు గల సంఘానికి గుంజి దానిగా మనకేగా నువ్వు చేసి సీసా కళ్ళకు పాండే నేను సొసైటీ పెడతా తాడేకని తాడేకి బతికి ఉంది అదేమైనా నీ అయ్యో మాట నువ్వు మాట మెట్ల మాట ఏందా మాట రోజు పోస్తారేనా ఇష్టం వచ్చిన ఆలోచన మాట మాట్లాడుతారు ఏదో అయింది అయిపోయింది చూపి వచ్చినట్టు రోజు పోస్తారేనా ఒక దమ్మో చెలగొడితే అయిపోయి ఉన్న కాడికి మీకు వస్తే నేను నేట్లో బతకాలా ఉన్న కాడికి వస్తే నువ్వు నెలకోసారి ఇస్తావి ఆయన ఇస్తానికి ఎలా ఉంటుందా ఉన్న కాడికి వస్తే ఇప్పుడు నాకు ఉప్పు తొక్కు పిల్ల ఎట్లా బతకాలా ఏదో ఇక ముసలి జర పెద్ద మంచి అయిపోయి దూపకు ఆగలేక ఏదో ఆ మాట అనడేమో నీకు నేను ఏ సంఘాలకు కుట్టకు కానీ పోతే సుక్క ఇప్పుడు దమ్ముంటే వద్దు కాదు ఎండకాలం కళ్ళు అయితే అదే ఎండకాలం తినవన్నా ఇక ఐదులే గీస్తూనే అయితే గీయగానే సరిగ్గా కాదా ఓ అయ్యో దిక్కు కొరుకో దిక్కు వస్తే ఎడికలైతే కాళ్ళు ఏదో అయింది అయిపోయింది లొల్లి పెట్టుకోకరి ఏమేమి చెప్పాను ఇష్టం మాట్లాడితే సప్లై ఇస్తారు అన్నది చెప్పలే తాడెక్కదు ఏం ఎక్కదు నా భూములు ఉంది నేను అన్నా నేను పడలేదు నేను అబద్ధం అన్నా కుడికి మీద తిరుగుతారు కదా నువ్వు ఎవరు కంప్లైంట్ నాకు దూపు అయింది నేను అన్నా గట్లా దూపు అయింది ఏ కంప్లైంట్ కావాలి కళ్ళు ఉంది బిడ్డ బాగా వస్తాను మాట ఇచ్చిన మళ్ళీ మాడబోదు రేపు వస్తుంది ఏం చెప్పిన లొట్టే కళ్ళు ఉన్నది దూపు అయిందని పోయివన్నా నాకు లొట్టే కళ్ళు కలబడాలి రేపు బోసా అని చెప్పినట్టుగా లొట్టే కలబడాలి కళ్ళు కళ్ళు ఎవరికి ఆడికెళ్ళవు రోజు పోసి ఆడికెళ్ళవి వారానికి కళ్ళు పోయి బిడ్డ పంచాయతీ పెట్టుకురా ఏదో అయింది అయిపోయింది పోసడులే రేపు పోస్తుంది మీ కొడుకు చెప్పి ఒక చెప్పు చెప్తుంది రావు ఫోన్ చేస్తారు ఏంది లొల్లి ఎండాకాలం కలదు వెళ్ళిపోతే ఉంటా ఎక్కపోతే మన వ్యక్తం ఏమన్నా మనం బాగుతామా మరి ఎవరికి ఇలా గిద్దా ఇప్పుడు సపరేట్ తీసుకొచ్చి రేపు దండి గోలు పెట్టాలి తాడైపోతే వెంకటస్వామి ఏదో అయింది అయిపోయింది ఇక సరే పోసే సొసైటీ ఏం పెట్టకు మీ సంఘాలకు చెప్పకు ఎవరు చెప్పకు రేపటి పోస్తే వద్దు చుక్క కానీ ఇక పని జరిగి ఏదో అయింది అయిపోయింది ఊకో ఇక అయింది అయిపోయింది ఏం లేదు ఏదో ఇక దూరం వచ్చినేమో ఆగమాన్ చేసింది కానీ కష్టపడుతూ వస్తుంది కష్టపడలేదు రాదు ఏది కష్టపడింది ఏది రాలేదు కానీ ఇక ఏది జర ఏమనుకోకు జర ఏదో అయింది అయిపోయింది ఇక ఆయన మాట పట్టించుకోకు రేపు వస్తుంది వద్దు సొసైటీ పెడితే ఎట్లు తెలుసా వద్దొద్దు నాకు ఎరికే సొసైటీ పెడితే ఎట్లు తెలుసా ఎరికే ఇక వద్దొద్దు ఇక లేనిపోను దండగలు ఖర్చులు ఆ తాడికి అవన్నీ అట్లంటే ఇక దాని సీసకు 1000 దానికి మరి చెప్పాలి ఎట్లా మారుతాడు ముసలితనానికి వచ్చినా అవన్నీ చెప్పేది ఊకో నేను చెప్తాది ఆయన భద్రాడు బుద్ధి చెప్తా కానీ ఇక నువ్వు వచ్చి ఏదో ఎక్కువ ఇక తానే వెళ్ళిపోతాడు పో నడివే మళ్ళీ ఇట్లా నువ్వు వస్తే నీకు కూడా పోయా సరే సరే